వచ్చేసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనుకుంటున్న పార్టీ కాకపోతే ఆ స్థాయి పర్ఫార్మెన్స్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. అలాగని అంతటా అదే తీరు అనుకోలేం. పలు చోట్ల ఊహించని మార్క్ ని అందుకుంది. ఆ ఊహించని హైప్ వచ్చిన చోట మాత్రం అదే జోష్ ని కంటిన్యూ చేసుకుంటోందట. ప్రధానంగా ఆ జిల్లా మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఆ లక్ష్యాలేంటి? గులాబీ కోటలో కమల వికాసమా? అడవుల జిల్లాలో హడావిడి అందుకేనా? హస్తానికి షాక్ ఇచ్చి కారుని ఢీకొట్టి జెడ్పీ పీఠంపై కాషాయి జెండానే లక్ష్యమా? అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కమలం పార్టీ జోష్ ఇప్పుడు మామూలుగా లేదు. మెల్లమెల్లగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కాషాయమయం చేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ నాయకుల్ని తప్ప గల్లీ లీడర్లని గెలిపించుకోలేరన్న అపవాదుతో తలదించుకున్న కమలనాథులు మొన్నటి పంచాయతీ ఎన్నికలతో తమ సత్తా ఏంటో చూపించారట. పార్టీ సింబల్ ఎన్నికలు కాకపోయినా గ్రౌండ్ లెవెల్లో గట్టిగానే కొట్లాడిన కమలం నేతలు తమ మద్దతుదారుల్ని భారీ సంఖ్యలో గెలిపించుకుని జిల్లాలో పొలిటికల్ ఫ్యూచర్ తమదేనన్న సంకేతాలు బలంగా పంపించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి షాక్ ఇస్తూ గ్రామ పోరులో ఊహించని మార్క్ ని అందుకున్న కాషాయి సేన ఇక వెనక్కు తగ్గేదే లేదంటోంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరాల్సిందేననే లక్ష్యంగా పెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని ఫిక్స్ అవుతున్నారట. ప్రధాన ప్రతిపక్షం కారుని బోల్తా కొట్టించి అధికార పార్టీ హస్తానికి షాక్ ఇచ్చేలా గెలుపు బావుట ఎగరేసేందుకు ఇప్పటి నుంచే కథనోత్సాహంతో కదులుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇద్దరు ప్రత్యర్థులు జోరు మీదున్న వేళ ఆదిలాబాద్ అడ్డా కమల కంచుకోటగా మారే ఛాన్స్ ఎంతనేదే చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ గడిచిన 10 ఏళ్లుగా గులాబీ పార్టీకి పెట్టని కోటగా ఉంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో అయితే అసలు కారు పార్టీకి తిరుగే లేదన్నట్టుగా 2023కి ముందు రాజకీయం నడిచింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లిచ్చిన తీర్పుతో ఆ పార్టీ కకావికలమైపోయింది. అలాగని రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై ఇక్కడి ఓటర్లేమీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పెద్దగా అసెంబ్లీ స్థానాలేవీ కాంగ్రెస్ కి దక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా కాషాయి పార్టీ 4 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకుని సత్తా చాటింది. అదిగో అక్కడ మొదలైన విజయ ప్రస్థానం నిన్నటి పంచాయతీ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉండటం కాషాయి శ్రేణుల సంబరాలకి కారణమవుతోంది. ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా విజయం మాత్రం బీజేపీనే వరించింది. దీన్ని బట్టి ఇక్కడ కాషాయి దళం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుస విజయాలతో జోష్ మీదున్న ఆ పార్టీ ఇటీవలే గ్రామ పోరులోనూ గట్టిగానే పోరాడించింది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లని కాదని ఊహించని ఫలితాల్ని సాధించుకుంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రయత్నాలు సఫలం కావడంతో స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు సైతం జిల్లాలో షాక్ తప్పలేదు. అటు నిర్మల్ జిల్లాలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి సహకారంతో బీజేపీ మంచి ఫలితాలే సాధించింది. ముదోల్ నియోజకవర్గంలో అయితే పంచాయతీ ఫలితాల్లో బీజేపీ రాష్ట్రంలోనే టాప్ ప్లేస్ ని దక్కించుకుందంటే ఈ జిల్లాలో కమలం సేన కథనోత్సాహం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ ఫలితాలిచ్చిన విజయోత్సాహాన్ని అలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాషాయి నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాబోయే స్థానిక ఎన్నికలకు మరో బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారట. వరుస ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీ బలపడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి కాబట్టి ఏ ఒక్క ఛాన్స్ ని వదులుకోవద్దన్నది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటి వీలైనన్ని జడ్పీ స్థానాలు గెలుచుకోవాలని ఎత్తులు వేస్తోంది. దీనికి ఇప్పటి నుంచే క్యాడర్ ని సన్నద్ధం చేస్తోందట. పార్టీ సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాలే వేదికగా ఆదిలాబాద్ జిల్లా కాషాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి దిశానిర్దేశం చేస్తున్నారట నేతలు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 3 జెడ్పీ చైర్మన్లోనూ పాగా వేయాలని చూస్తున్న నేతలు ఆ దిశగా క్యాడర్ తో ప్రతిజ్ఞ చేయిస్తున్నారట. 3 అనుకున్న చోట ఒక్క జెడ్పీ పీఠాన్నైనా గెలవకపోతామా అన్నది కాషాయి నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పార్టీ సర్పంచుల్ని సన్మానించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి కాషాయి శ్రేణుల జోష్ ని చూసి హర్షించడమే కాదు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అధిష్టానం మరింత అండగా నిలిస్తే ఆదిలాబాద్ ని కాషాయ అడ్డాగా కలకాలం నిలుపుతామంటూ కమలం సేన వాగ్దానం చేసిన తీరు అగ్రనేతల్నే ఆలోచింపజేసిందట. ఈ జోష్ చూస్తుంటే గత ఎన్నికల్లో ఫలితాల్ని బేరీజు వేసుకుంటే ఈసారి ఆదిలాబాద్ జెడ్పీ పీఠంతో పాటు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారట బీజేపీ నాయకులు. జిల్లాలో సింబల్ లేని ఎలక్షన్స్ లోనే సత్తా చాటిన బీజేపీ మరి రాబోయే పార్టీ సింబల్ ఎన్నికల్లో ఏ స్థాయి ఫలితాలను సాధిస్తుందో త్వరలోనే చూపిస్తామంటున్నారట లోకల్ లీడర్లు.
కాకపోతే బీజేపీ ఆశిస్తున్నట్లు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిని కమలమయం చేయడం సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇక్కడి పటిష్ట నాయకత్వం, క్యాడర్లో కనిపిస్తున్న జోష్తో పరిస్థితులు అనుకూలంగానే కనిపిస్తున్నా మున్ముందు ఏం జరుగుతుందా అన్నదే ఆసక్తి రేపుతోంది. ఒకవేళ జెడ్పీ పీఠం, మున్సిపల్ పీఠం కాషాయి ఖాతాలో పడితే మాత్రం ఇక బీజేపీకి జిల్లాలో తిరుగుండకపోవచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.